విషయంలో రామలక్ష్మి మీద సీతాకాంత చాలా కోపంగా ఉంటాడు. ఇక రామలక్ష్మి ఏమో తన కోసం భోజనం తీసుకుని వస్తుంది. అసలు బయట ఫుడ్డే తినడు, ఇంట్లో ఫుడ్డే తింటాడు, తినకుండా ఉండిపోతాడో ఏమో కోపంతో అనేది అనుకొని క్యారెట్స్ తీసుకుని వస్తుందా. ఇక సీతాకాంత్ ఏమో మాట్లాడు. ఇక వాళ్ళ తాతయ్యని మధ్యలో పెట్టుకొని ఇద్దరు గొడవ పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, కానీ భార్యాభర్తల మధ్య గొడవల్లో మాత్రం ఇన్వాల్వ్ అవ్వకూడదని ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కోపం ఉంటే నా మీద కదా, నా మీదే చూపించండి అంటూ సీత రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఒకరినొకరు తినిపించుకుంటారు. ఇక మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము, ఆమెను అసలు అలా మాట్లాడకు, కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో నేను అసలు చూడలేదు, అటువంటిది మా అమ్మ ఆ ప్రేమనే మరిపించేసిందని అయితే శ్రీలత గురించి గొప్పగా చెప్తాడు. ఇంతకీ ఏమంటావు నేను చెప్పిన విషయాలంటే, ఏమంటాను, కూర బాగుంది, ఇంకొక ముద్ద పెట్టు అంటాను అనేది చెప్పి ఇద్దరు సరదాగా మాట్లాడుకొని నవ్వుకుంటూ భోజనం అయితే చేస్తారు. రామలక్ష్మికి మనసులోనే పెట్టుకుంటుంది, ఇక నేను ఎన్ని చెప్పినా కూడా ఈయనకి వాళ్ళ అమ్మ మీద ప్రేమ చావదు, ఆమె కపట ప్రేమతో ఇతన్ని పూర్తిగా మార్చేసింది, ఆమె నిజస్వరూపం చెప్పినా కూడా తెలుసుకోలేని పరిస్థితులు అయితే ఈయన ఉన్నారు అన్నట్టు రామలక్ష్మి మనసులో అనుకుంటుంది.